ఈ వేడుకకి విచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు. తన అమూల్యమైన అనుభవంతో అసలు నాటక రంగాన్ని, ఈ పద్య నాటక రంగాన్ని ఎలా చెప్పాలి అందరికీ తెలిసేలా అని చెప్పిన మా గుమ్మడి గోపాలకృష్ణ గారికి, ఎప్పుడైనా మన వేదాలు చరిత్రని చదవాలంటే అన్ని పుస్తకాలు మనం చదవలేము, కానీ లక్ష్మీభారతి గారితో కూర్చొని వింటే చాలు అన్ని పురాణాలు చదివినట్టే. అలాగే మా జయప్రకాష్ రెడ్డి గారికి, ఇందులో హీరో కమ్ హీరోయిన్ హరిశ్చంద్ర పాత్ర ధరించిన అంగాదేవి గారికి, మా వీణాపాణి గారికి, అన్నిటికంటే మనం ఈ రోజులు అభినందించాల్సింది ఏంటంటే గ్లామర్ మీద నమ్మకం లేకుండా, నమ్మకం పెట్టుకోకుండా ఈ నాటకాన్ని సినిమాగా తీసిన మిస్టర్ గోపాలరావు గారిని ఎంతైనా అభినందిస్తున్నాం. ఓకే, ఈరోజు మన తెర వెనుక పాడిన ఒక పద్యం నాకు ఎంత గుర్తుకొస్తుందంటే, ఆ దసరా ఉత్సవాలు జరుగుతాయి పాలకొల్లో మా ఇంటి దగ్గరే. అక్కడ ప్రతి నాటకం రోజు తెర ముందు ఈ పాట పాడతారు. పాడినప్పుడు నేను మా స్టూడెంట్స్, మా కుర్రోళ్ళు అందరం కూడా వెళ్ళి వాళ్ళతో కూర్చొని ఆ పాటలో గొంతు కలుపుతాం. మళ్ళీ ఈరోజు అది చూసినందుకు నాకు చాలా థ్రిల్గా ఉంది. నేను ఈరోజు ఈ మీటింగ్కి వచ్చింది ఒక డైరెక్టర్గా కాదు, పద్య నాటకం మీద ఉండే ఒక ఫ్యాన్గా వచ్చాను నేను. ఎందుకంటే నేను 7వ తరగతి నుంచి అంతకు ముందు నుంచి కూడా పద్య నాటకాలంటే చాలా ఇంట్రెస్ట్. పాడకపోయినా పాడలేకపోయినా నేను నరసాపురం సైకిల్ తొక్కెళ్ళి అక్కడ వైజయంతి టాకీస్లో టికెట్ డ్రామా వేసేవారు. అక్కడ ఉండే పోలీస్ని వాళ్ళని మా ఫ్రెండ్స్ పట్టుకొని లోపలికి ప్రవేశం తీసుకొని ఫ్రంట్ సీట్లో కూర్చునేవాడిని. ఈలపాటి రఘురామయ్య గారు, పీసపాటి గారు, షణ్ముఖ ఆంజనేయరాజు గారు, వీళ్ళందరి డ్రామాలు కూడా నేను చూశాను. అది ఎంత ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి, అది తెల్లారుజాము 6 అయ్యేది నాటకం అయ్యేటప్పటికి. అప్పుడు ఒక పద్యం ఉంది, అదేంటంటే కృష్ణుడు పాడతాడు, ఇతనికి ఇంకా చాలా కాలం దాకా, చాలా టైం దాకా ప్రాణం పోదు, మనకెందుకు ఇది శ్రమ, వెళదాం రండి అని పద్యాన్ని కట్ చేసేవాడు, దుర్యోధనుడి పద్యాన్ని. ఇంతలోగా ఆచంట నాయుడు గారు లేచి ఇంకనూ ఉన్నది అని ఆయన మళ్ళీ పద్యం పాడేవాడు. ఎంత సిన్సియారిటీ ఇందులో. అలాగే మా పాలకొల్లో మా ఇంటి దగ్గర వేసిన నాటకంలో చందాలు 3 పార్టీలు, ఈ నాటకం వేయాలని ఒకడు, ఆ నాటకం వేయాలని ఒకడు, అది వేయాలని ఒకడు. ఒకరోజు పెద్ద గొడవ జరిగింది. ఒకడేమో గయోపాక్షాన్ని వేయాలని, ఒకడేమో బొబ్బిలి యుద్ధం వేయాలని వేస్తే సరే అని ఆ రూముల్లో అందరూ మేకప్ వేసుకుంటున్నారు ఎరుపు రంగుతోటి. ఒకడికే ప్రాబ్లం వచ్చింది, కృష్ణుడు పాత్ర వేసేవాడికి. ఆయన తెల్ల రంగు వేసుకొని ఇప్పుడు నేను ఎరిపోయాలా తెలిపోయాలా చెప్పండి అయ్యా అని గొడవ చేసేవారు. అందులో వాళ్ళకు ఉండే ఫ్యాన్స్ మామూలు వాళ్ళు కాదు. నేను తణుకెళ్ళా రాత్రి నాటకం చూడడానికి. అందులో షణ్ముఖ ఆంజనేయరాజు గారు రాత్రి 1 గంటకు వచ్చారు. ఆయన తెల్లారుజాము కృష్ణుడు. ఆయన వచ్చిన వెంటనే అందరూ లేచి చప్పట్లు కొట్టి ఆయన ఆహ్వానించారు. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఉండే హీరోలు కూడా పనికిరారు ఆ ఓవేషన్కి. అలాంటి గ్రేట్ గళ ఈ పద్య నాటకం. ఈ పద్య నాటకాన్ని ఆదరించాలంటే మనం మాట్లాడితే సరిపోదు. మనం మాట్లాడతాం, చప్పట్లు కొడతారు, వెళ్ళిపోతారు. దీన్ని ఏం చేయాలి, దీనికి ఎలా గ్లామర్ క్రియేట్ చేయాలి. అందులోకి ఈ పద్య నాటకం ఎంత వీక్ అయిపోయిందంటే, ఇంత కష్టపడి చేసే పద్య నాటకం స్టేజ్ మీద డ్రామాని క్రియేట్ చేయట్లేదు. కృష్ణుడు ఉంటాడు, వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఇలాంటి కొన్ని వీక్నెస్లు ఉన్నాయి ఇందులో. ఆ వీక్నెస్ లేకుండా గోపాలకృష్ణ గారి నాటకాల్లో కూడా అంత డ్రామా ఉంటుంది. అందుకని ఒకటే సోర్స్ ఉందని నా ఉద్దేశం. లక్ష్మీభారతి గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నంది నాటకోత్సవాలు చేస్తున్నారు, నాటకాలు కష్టపడి ఆడుతున్నారు, అది డైరెక్ట్ టెలికాస్ట్ పెట్టండి. మామూలు ఛానల్లో ప్రతి నాటకం ప్రజలు చూడాలి, చూసినప్పుడు దానికి గ్లామర్ వస్తుంది. అందుకని దీనికి గ్లామర్ క్రియేట్ చేయాలి. దానికి అడ్డు తెర, ఆ తెరని మనం అడ్డు పెట్టి చూపించాలి. ఈరోజు నేను అభినందించాల్సింది ఏంటంటే మంగాదేవి గారిని. ఆయన సడన్గా రామారావు గారి శిష్యురాలు కనిపించింది. ఆవిడ శిష్యురాలేమో అనే ఎక్స్ప్రెషన్స్ ఆయన ఫాలో అయ్యారా, ఆయన ఫాలో అవుతూ చేశారా అని.
రామారావు గారు అంటే మనకి ఇప్పుడు ఒక పెద్ద మహానటుడు, పెద్ద ఆర్టిస్ట్ అని ఉంది. మేము మనుషులంతా ఒకటి చేసినప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన ఇట్లా రామకృష్ణ కూర్చో, మేము డైలాగ్ చెప్తాం. సరే డైలాగ్ వచ్చేసింది, ఇది మా దానవీర సూర్యకర్ణ డైలాగ్ చెప్తాను విను అని ఆయన షూటింగ్ అయ్యేదాకా కూడా నాకు చెప్తూనే ఉండేవారు ఆయన. ఇది నేను ఎలా రాశానో తెలుసా, ఆ రైటర్ నువ్వు లెగలేకపోతే ఇంకా నేను రాయలేనంటే ఆయన దగ్గర నైట్ కూర్చొని ఆయన కుర్చీ పక్కన కుర్చీ వేసుకొని ఆయన చెప్తుంటే నేను రాశా అన్నారు. అలాంటి గ్రేట్ స్టార్ కాబట్టే ఈ రోజు వరకు మనం చెప్పుకుంటున్నాం. అలాంటి గ్రేట్ స్టార్స్ అందరూ కూడా క్రియేట్ చేసిన దీన్ని ఈరోజు మన తెర మీద చూపించారు గోపాలరావు గారు. అందుకని గోపాలరావు గారిని మనమందరం కూడా హర్షధ్వానాలతోటి ఎంకరేజ్ చేయాలి. ఈరోజు చలనచిత్ర రంగంలో ఎంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నా గ్లామర్ తోటో వ్యాపారంతోటో దేనితోటో ఆధారపడి తీస్తున్నారు. బట్ గోపాలకృష్ణ గారు కేవలం నాటకం మీద ఉండి ఇంట్రెస్ట్తో తీశారు కాబట్టి ఇది తప్పకుండా పెద్ద సక్సెస్ అవ్వాలి, పెద్ద సక్సెస్ అవ్వాలి అని మీరందరూ కూడా అభినందించాలి. ఈ మీడియా అంటే ఏంటో తెలుసండి, ఈరోజు సునామీకి ఎవరు భయపడరు, ఎర్త్కేక్ కూడా ఎవరు భయపడరు. మీడియా అంటే భయపడుతున్నారు పెద్ద వాళ్ళందరూ కూడా. కానీ మీరు అలా భయపెట్టకుండా ఇన్వైట్ చేయండి ఆడియన్స్ని. రిక్షా తొక్కే అతన్ని, బిందుతో నీళ్లు తీసుకెళ్ళే ఆవిడ్ని, స్టూడెంట్స్ని అందరినీ రండి, ఈ నాటకం ఇంత కష్టపడి తీశారు, మీరు చూడండి, దీంట్లో ఉండే కష్టాన్ని గ్రహించండి అని ఎడ్యుకేట్ చేయండి. అప్పుడే ఈ నాటకానికి ఒక వాల్యూ వస్తుంది. అంతేగాని మనం చప్పట్లు కొట్టి ఊరికే మాట్లాడి వదిలేస్తే ఈ నాటకం ఇలాగే ఉంటుంది. మా స్టేజ్ నాటకాలకి నేను ఎప్పుడు కూడా ఒక కళ ఉండేది నాకు. ఇప్పటికీ కూడా వాడు నాటకాలు వేస్తాడు ఒక ఆయన డైరెక్టర్, ఆయన ఇప్పటికీ కూడా సైకిల్ వేసుకెళ్ళి ఆర్టిస్టుని కలెక్ట్ చేసుకుంటూనే ఉంటాడు. ఎప్పుడు వస్తారంటే అందరూ రిహార్సల్కి, హీరోయిన్ వస్తుంది శనివారం, ఆ రోజు మాత్రం వస్తారు ఇలా పౌడర్ అది రాసుకొని. ఇలాగ ఉండిపోయింది ఇక్కడ. బట్ తమిళనాడులో మాత్రం టికెట్ డ్రామా చూస్తారు అందరూ, సినిమా కంటే ఎక్కువ చూస్తారు. అలాగే అన్ని రాష్ట్రాలు ఇంగ్లీష్లో నేను టికెట్ డ్రామా సంపాదించడానికి 1 month పెట్టిందండి నాకు. అంత గ్లామర్ ఉంది. ఆ గ్లామర్ని తీసుకురండి, మరి దానికోసం ట్రై చేయండి. మరి గోపాలరావు గారు లాంటి వాళ్ళు ఇంకా తీయాలంటే మనం దానికి సక్సెస్ ఇవ్వాలి. ఆయన తీసిన డబ్బైనా ఇవ్వాలి కదా మనం. అందుకని ఇది ఎంత కష్టం అంటే, నేను 4 రోజులు రిహార్సల్ చేశా మా సీనే, అప్పుడే గొంతుపోయింది నాకు. వాళ్ళు ఇన్ని డ్రామాలు ఇన్ని పండుగలు చేసిన గొంతు పోదు. అలాంటి గొంతులో పలికిన ఈ శృతిని మనమందరం గ్లామర్ చేయాలి. దానికి గోపాలరావు గారు అందరూ కూడా మీరు కష్టపడాలి. దానికి లక్ష్మీపార్వతి గారు లాంటి వాళ్ళందరూ ఎమోషనల్గా ట్రై చేసి రామారావు గారిని నాటక రంగంలో చూపించాలి. అప్పుడు ఈ నాటక రంగం ప్రతి వాళ్ళు ఇంట్లోనూ వీధిలోనూ ఎక్కడ పడితే అక్కడ సినిమాని డామినేట్ చేసింది పద్య నాటకం అనిపించుకుంటే వీఆర్ సక్సెస్. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిల్మ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.